హాయ్ గైస్, నేను మీ కళ్యాణి రాజ్. వెల్కమ్ బ్యాక్ టు తనే బన్నీ ఛానల్. మరి కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేసా. ఈ వీడియో థర్స్డే ఎర్లీ మార్నింగ్ అయితే కాదు. ఇంకా సెలవులు అనేవి స్టార్ట్ అయిపోయాయి కదా, సమ్మర్ హాలిడేస్. ఇంకా పిల్లలతో పడేసరికి సరిపోతుంది. ఎర్లీ మార్నింగ్ కొద్దిగా లేట్గానే లేచాను. 6:30 ఆ టైం అనుకుంటా. 6:30 ఆ టైంలో లేచి ముందుగా ఇల్లు గుమ్మాలు అయితే క్లీన్ చేసుకుందామని ఇల్లు అంతా ఊడ్చేసాక ఇలా ఫ్రంట్ వైపు అయితే సింపుల్గా రంగోలీ పెట్టేసి ఇలా ద్వారం కూడా క్లీన్ చేసి పెట్టాను. క్లీన్ చేసి పెట్టేసి పసుపు రాసి చక్కగా ముగ్గు పిండితో అయితే ఇలా ముగ్గులు అయితే పెట్టుకున్నాను. బియ్యం పిండితో పెట్టానండి. బియ్యం పిండితో కూడా చాలా నీట్గా వచ్చింది. యాక్చువల్లీ రంగోలీ అయితే ఒక్కొక్కసారి శుద్ధతో వేస్తుంటాను. దాని తర్వాత బ్యాక్ సైడ్ తులసమ్మ వైపు అప్పుడే సూర్యోదయం అవుతున్నట్లు, అంటే 6:30 ఆ టైంలో అని చెప్పాను కదా, ఆ సూర్యుడు అప్పుడప్పుడే నీట్గా కనిపిస్తున్నాడు. అది చిన్న వీడియో క్లిప్ తీశాను. దాని తర్వాత ఇటువైపు అయితే చాక్ పీస్తో సింపుల్గా లాటస్ ముగ్గును పెట్టుకున్నాను. తులసమ్మ ముందు ఐశ్వర్య ముగ్గునైతే పెట్టుకున్నాను. ఇవన్నీ అయిపోయిన తర్వాత టీ, నెక్స్ట్ హాట్ వాటర్ అనేవి పెట్టాను గ్యాస్ పైన. ముందుగా ఇవన్నీ పెడుతుంటే బయట క్లీన్ చేయడం అనేది లేట్ అవుతుంది. అందుకని ముందు ఇల్లంతా క్లీన్ చేసి పెట్టుకున్నాక టీ, నెక్స్ట్ హాట్ వాటర్ పెడదామని అలా పెట్టాను. దాని తర్వాత అత్తయ్య పచ్చి జీడిపప్పు పంపించింది అని చెప్పాను కదా, ఆ పచ్చి జీడిపప్పు వేసి కొద్దిగా ఉప్మా అనేది పోపు పెడుతున్నాను. ఇటువైపు ఏంటా అనుకుంటున్నారా, బన్నీ బాబుకి కొద్దిగా ఓన్లీ రవ్వతో కాకుండా కొద్దిగా సేమియా వేసి ఉప్మా ప్రిపేర్ చేద్దామని ఉప్మా కోసం తీసుకురమ్మంటే, అదే సేమియా తీసుకురమ్మంటే అలా వాడు ఇప్పి నూడిల్స్ కూడా తీసుకొచ్చాడు. మార్నింగే ఎప్పుడు పెట్టనండి, ఈరోజు ఏంటో ఒకటే అల్లరా, ఎప్పటి నుంచి నువ్వు నూడిల్స్ ఇంట్లో ప్రిపేర్ చేయట్లేదు అనేసి ఇంకా నూడిల్స్ ప్రిపేర్ చేయని గోల. ఇప్పి నూడిల్స్ అయితే నేనే ప్రిపేర్ చేసుకుంటానని, లేదు నాన్న నాకు పూజకి లేట్ అయిపోతుందన్న, అయితే నేనే ప్రిపేర్ చేసుకుంటానులే, నువ్వేమి హెల్ప్ చేయక్కర్లేదు అని వాడే ప్రిపేర్ చేసుకుంటున్నాడు. అలా చిన్న వీడియో క్లిప్ తీశాను. యాక్చువల్లీ ఆనియన్స్ నెక్స్ట్ అవన్నీ నేనే ప్రిపేర్ చేశానండి. చిన్నపిల్లలు కదా, ఏమైనా కాల్చుకుంటారు చేతిని గట్లా అని, కానీ చిన్న చిన్నవి ఇప్పటి నుంచి హెల్ప్ చేస్తుండాలి. అలా అంటే మనకి వాళ్ళు హెల్ప్ చేస్తుంటే నెక్స్ట్ నేర్పిస్తుంటే వాళ్ళకి అలవాటు అవుతుంది. నెక్స్ట్ మనకి హెల్త్ బాగాలేనప్పుడు కూడా చిన్న చిన్నవి యూజ్ అవుతాయి ఇటువంటివి. లేకపోతే మనకి హెల్త్ బాగోలేకపోయినా మా అమ్మ చేసుకుంటుందిలే అన్నట్లు ఉంటుందండి వాళ్ళకి. అందుకనే ఈ వయసులోనే చిన్న చిన్నవి నేర్పిస్తుండాలి. మగపిల్లలకి, ఆడపిల్లలైతే తల్లిని చూసి నేర్చుకుంటారు. మగపిల్లలకి మాత్రం చిన్నప్పటి నుంచి అన్నీ నేర్పించాలండి. దీని తర్వాత అయితే ఉప్మా ప్రిపరేషన్, నెక్స్ట్ బన్నీ బాబుకి ఇప్పి నూడిల్స్ ప్రిపరేషన్ చేసేసాను. అయితే మార్నింగ్ అయితే పెట్టలేదు. మార్నింగ్ ఉప్మా తినేసిన తర్వాత నూడిల్స్ అనేవి తిన్నాడు. దాని తర్వాత నేను దీపారాధన కూడా చేసుకున్నాను ఫ్రెష్ అప్ అయిపోయాక. ఇది ఏంటి అనుకుంటున్నారా, ఫ్రిడ్జ్ అనేది ఆర్డర్ పెట్టుకున్నాము ఆన్లైన్లో. చాలా వీడియోస్లో చాలాసార్లు చెప్పుంటాను, ఇది మాది చాలా పాత ఫ్రిడ్జు, అంటే పాడైపోతుంది, వాటర్ లీక్ అవుతుంది, నెక్స్ట్ గడ్డలు కట్టేస్తున్నాయని. మన వీడియోస్ డైలీ చూస్తున్న వాళ్ళకి తెలుస్తుంది. ఆ ప్రాబ్లం వల్ల ఇంకా సమ్మర్ వచ్చింది కదండి, ఇంకా ఫ్రిడ్జ్ మొత్తం పోయి కూలింగ్ అనేది ఉండట్లేదు. వాటర్ మెయిన్లీ అవాయిడ్ అయిపోతుంది, అంటే బయటికంతా వచ్చేసి గడ్డలు కట్టడం అయిపోతుంది. అందుకని కొత్త ఫ్రిడ్జ్ని అయితే ఆర్డర్ పెట్టుకున్నాము. ఓన్లీ ఇక్కడ అన్బాక్సింగ్ వీడియోనే షేర్ చేస్తున్నాను. ఆ బటన్స్ కానీ నెక్స్ట్ ఆపరేటింగ్ కానీ ఏమీ సూట్ చేయలేదండి, ఏం కూడా చెప్పట్లేదు. ఓన్లీ న్యూ ఫ్రిడ్జ్ మన సబ్స్క్రైబర్స్తో షేర్ చేసుకుందామని మాత్రమే నేనైతే ఇక్కడ ఆ వీడియో అనేది షేర్ చేస్తున్నాను. ఫ్రిడ్జ్ అనేది ఇలా ఉందండి. కాస్ట్ కూడా మీకు అనౌన్స్ చేయట్లేదు. ఒకవేళ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే కనుక కాస్ట్ అనేది చెప్తాను. ఎందుకంటే అన్నీ ముందుగా చెప్పేస్తున్నాను. అంటే చిన్న యూట్యూబర్నే, కానీ ఎవరైనా కామెంట్ చేస్తే చెప్పాలి అనుకుంటున్నాను ఈసారి. అందుకని కామెంట్ చేయండి తప్పనిసరిగా. దీని కాస్ట్ కానీ దీని ఆపరేటర్ కానీ ఒకవేళ కావాలి అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. అయితే బన్నీ బాబు ఇంకా
ఫ్రిడ్జ్ ఆర్డర్ పెట్టాము అన్న నుంచి ఒకటే గోలండి. ఫ్రిడ్జ్ ఎప్పుడొస్తుంది, ఎప్పుడొస్తుంది, ఎప్పుడొస్తుందని. వాడి ఫీల్ చూసారు కదా! ఫ్రిడ్జ్‌ని పట్టుకొని అలా ఉండిపోతున్నాడు. అయితే ఓవరాల్‌గా ఫ్రిడ్జ్ లుక్ అనేది మీకు చూపించేస్తాను. ఆహ్, ఫ్రిడ్జ్ బయట ఎలా ఉంటుంది, లోపల ఎలా ఉంటుంది, బాక్సెస్ కానీ, మనకి బాటిల్స్ పెట్టుకోవడానికి కానీ అవన్నీ ఇచ్చారండి. బావున్నాయి. ఇవి లోపల ఐస్ ట్రేలాగా పైన ఐస్ బాక్సు, నెక్స్ట్ ఐస్ క్రీమ్స్‌కు ఫ్రీజరు చేసుకోవడానికి అన్నీ కూడా ఇచ్చారు. బావుంది. ఫ్రిడ్జ్ అయితే చాలా బావుంది. కాస్ట్‌కి తగినట్లుగా వచ్చింది. ఇది చెప్తున్నాను కదా! డిజిటల్ ఆహ్, శాంసంగ్‌లో తీసుకున్నాము. డబల్ డోర్‌ది. డబల్ డోర్ ఫ్రిడ్జు. ఇంకే ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదండి. స్పెషల్‌గా ఒకవేళ కామెంట్స్ చేస్తే కాస్ట్ ఎంత ఏంటి అనేది స్పెషల్‌గా ఒక వీడియోనైతే చెయ్యాలి అనుకుంటున్నాను. అయితే ఓవరాల్‌గా మా ఫ్రిడ్జ్ ఎలా ఉంది ఏంటనేది చూసారు కదా! మా ఫ్రిడ్జ్ ఎలా ఉందనేది నాకు కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా కామెంట్ చేయండి. మీ కామెంట్ అనేది నాకు చాలా యూజ్ అవుతుంది. మీ లైక్ కానీ, కామెంట్ కానీ. వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.